పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఆ రోజు 2024 ఎన్నికల ముందు చాలా క్లియర్గా 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఏదైతే మాట ఇచ్చామో ఆ మాటను నిలబెట్టుకుంటూ మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనందరం కూడా చూస్తూ ఉన్నాం. గత 20 నెలల కాలంలోనే మరి పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ అందులో భాగంగా మీరందరూ కూడా చూశారు. ఆ రోజు డిఎస్సి 16,300 పోస్టుల డిఎస్సి పోస్టులు భర్తీ చేయడం కానీ, అదేవిధంగా పెద్ద ఎత్తున పోలీసు కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయడం కానీ, అదేవిధంగా యూనివర్సిటీల్లో అధ్యాపక పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్లు తీసుకెళ్లడంలో కానీ, అదేవిధంగా జూనియర్ కాలేజీ లెక్చరర్స్ భర్తీ చేసేటువంటి విషయంలో కానీ, ఇట్లా ప్రతి డిపార్ట్మెంట్ నుంచి అందులో కూడా ముఖ్యంగా ఉగాదిని పురస్కరించుకుని నిన్ననే మీరందరూ కూడా చూశారు. గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించినటువంటి పోస్టులు కూడా నిన్ననే నోటిఫికేషన్ ఇవ్వడం కానీ, ఇట్లా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రకంగా ప్రభుత్వ పరంగానే దగ్గర 6,300 పోస్టుల వరకు కూడా మరి ఇచ్చుకుంటూ దగ్గర 6 లక్షల పోస్టులు, అంటే ఇటు ప్రైవేటు నుంచి కూడా, అంటే ఇటు ఐటీ నుంచి కానివ్వండి, అదేవిధంగా ఎంఎస్ఎంఈ దగ్గర నుంచి కానివ్వండి, స్కిల్ డెవలప్మెంట్ నుంచి కానివ్వండి, అదేవిధంగా ఇండస్ట్రీస్ నుంచి కానివ్వండి, ఫుడ్ ప్రాసెసింగ్ కానివ్వండి, అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ కానీ, టూరిజం కానీ, ఇట్లా వివిధ డిపార్ట్మెంట్ల నుంచి చూస్తే దగ్గర మరి ఒక 6 లక్షల వరకు కూడా ఇటు గవర్నమెంట్ అండ్ ప్రైవేటు కలిపి ఇప్పటి వరకు ఉద్యోగ కల్పన కూడా ఈ యొక్క 20 నెలల కాలంలోనూ ఈ ప్రభుత్వం చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో మీరందరూ కూడా చూశారు, జగన్మోహన్ రెడ్డి ప్రతి జనవరి జాబ్ క్యాలెండర్ అన్నాడు. 5 జనవరిలు గడిచిన ఒక్క జాబ్ క్యాలెండర్ ఊసే లేనిటువంటి పరిస్థితి గత పాలనలో చూశారు. ప్రతి సంవత్సరము డిఎస్సి అన్నాడు, మెగా డిఎస్సి అన్నాడు. 5 సంవత్సరాల్లో మెగా డిఎస్సి మాట్లాడుంచి కనీసం డిఎస్సి ఊసు కూడా లేనిటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాల పాలనలో చూశారు. కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఒక పక్కన ప్రభుత్వ పరంగా ఒక 6,000, అదేవిధంగా ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ రెండూ కలుపుకొని దగ్గర 6 లక్షల ఉద్యోగాల ఉపాధి అవకాశాలను ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఇస్తూ ఉంది. గతంలో మీరందరూ కూడా చూశారు, ఆ రోజు ఒక లూలు కానీ, ఒక కియో ఎక్స్టెన్షన్ కానీ, ఒక జాకీ కానీ, ఒక అమర్ రాజా కానీ, ఈ రకంగా 400 పరిశ్రమలు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ రాష్ట్రం వదిలి పారిపోయినటువంటి పరిస్థితి. మళ్ళీ ఈరోజు పెద్ద ఎత్తున ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనేటువంటి ఆలోచనతో మరి ఇప్పటికే మీ అందరికీ తెలుసు దగ్గర 13 లక్షల కోట్ల ఎంఓయూలు కూడా మరి ఒప్పందం ఈ ప్రభుత్వం చేసుకునేటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మళ్ళీ పెద్ద ఎత్తున పరిశ్రమలు పారిశ్రామికతలు ఈ రాష్ట్రం తీసుకొచ్చి ఆ ఉద్యోగోపాధి అవకాశాలు ఇచ్చేటువంటి విషయంలో ఇప్పుడు కూడా అడుగుతూ ఉన్నారు పారిశ్రామికవేత్తలు. ఈరోజు మీ రాష్ట్రంలోకి వచ్చి పెట్టుబడులు పెట్టమని అడుగుతూ ఉన్నారు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ రాడనేటువంటి గ్యారంటీ ఇవ్వండి అని అడుగుతూ ఉన్నారు. అంటే ఏ రకంగా పరిశ్రమల్ని పారిశ్రామికతని భయోందోళనకి జగన్మోహన్ రెడ్డి పాలన గురి చేసిందో మనందరం చూస్తూ ఉన్నాం. ఆ రకంగా మరి 5 సంవత్సరాల పాలన అంతా కూడా విధ్వంసం వైపు నడిచి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కనుమరుగై యువత నిరుద్యోగం బారిన పడి ఆ రోజు ఒక డ్రగ్గు లేకపోతే ఒక గంజాయి బారిన పడినటువంటి స్థితిలో ఆ రోజు యూత్ నిర్వీర్యమైనటువంటి స్థితిలో మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వం మళ్ళీ వాటినన్నింటినీ కూడా సరిదిద్దుకుంటూ మళ్ళీ ఈరోజు ఆ యొక్క ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి దిశగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది.